మహామహిమాన్విత శక్తిపీఠం జొన్నవాడ కామాక్షమ్మ దేవాలయం. అందులోని రహస్యాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కోరిన కోరికలను తీర్చే కొంగు బంగారంగా జొన్నవాడ కామాక్షమ్మ అమ్మవారిని భక్తులు పేర్కొంటూ ఉంటారు. నెల్లూరు జిల్లా కేంద్రమైన నెల్లూరు పట్టణ సమీపంలో వెలిసిన జొన్నవాడ క్షేత్రం నిత్యం భక్తులతో కలకలలాడుతూ ఉంటుంది. తమ కోరికలను ముడుపులుగా కడితే అమ్మ అనుగ్రహిస్తుంది అని భక్తుల నమ్మకం. పవిత్రమైన పెన్నా నది తీరాన ఈ క్షేత్రం కొలువైంది. ఈ క్షేత్రంలో వెలిసిన అమ్మవారిని కామాక్షితాయిగా, స్వామివారిని మల్లికార్జునుడుగాను పిలుస్తారు. కోరిన కోరికలు తీర్చే తల్లిగా భక్తులు ఈ క్షేత్రంలోకి కామాక్షి తల్లిని కొలుస్తూ ఉంటారు. ముఖ్యంగా పిల్లలు లేనివారు ఈ క్షేత్రంలో కామాక్షి అమ్మవారిని పూజిస్తే సంతానం కలుగుతుంది అని భక్తుల విశ్వాసం. ఇందుకోసం ఈ ఆలయంలో ఇచ్చే కుడి ముద్దలను స్వీకరించటం కోసం పిల్లలు లేని భక్తులు బారులు తీరుతూ ఉంటారు. కామాక్షి తల్లికి నిర్వహించే బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణం సందర్భంలో బియ్యం, పెసరపప్పుతో చేసిన ప్రసాదాన్ని దేవతలకు నివేదించిన తర్వాత ఆ ప్రసాదాన్ని భక్తులకు పంచుతారు. దీనినే కుడిముద్ద అంటారు. ఈ కుడిముద్దను స్వీకరించి భుజిస్తే సంతానం లేని వారికి పిల్లలు పుడతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ధ్వజారోహణం సమయంలో కూడా ఈ కుడిముద్దలు ఇస్తూ ఉంటారు. దీనితో పాటు సంతానం కోసం వేడుకునేవారు జొన్నవాడలో వరపడటం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. దీనిలో భాగంగానే దేవాలయం సమీపంలో ఉన్న పెన్నా నదిలో స్నానం చేసి తడిబట్టలతో అమ్మవారిని దర్శిస్తూ ఉంటారు. ఇలా తమ కోరిక నెరవేరే వరకు సేవిస్తూ ఉంటారు. పురాణ ప్రాశస్త్యం ఉన్న ఈ క్షేత్రాన్ని ఆదిశంకరాచార్యుల వారు ప్రతిష్ఠించినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి. శక్తి క్షేత్రాలలో ఒకటిగా జొన్నవాడ క్షేత్రం వెలసిల్లుతోంది. ప్రజాపతులలో ఒకరైన కశ్యప ప్రజాపతి యజ్ఞం ఆచరించాలి అని దక్షిణ భారత యాత్ర నిర్వహించారు. పవిత్ర పినాకిని నదికి ఉత్తర భాగంలో ఉన్న రజతగిరి ప్రాంతాన్ని యజ్ఞానికి పవిత్రమైన స్థలంగా ఎంచుకున్నారు. దక్షిణాగ్ని, అహావర్యాగ్ని, ఆరస్పత్యాగ్ని అను 3 అగ్నికుండలాలను ఏర్పాటు చేశారు. కశ్యపుని యొక్క యజ్ఞానికి పరవశించిన పరమశివుడు అగ్నిగుండం నుంచి స్వయంభూగా ఉద్భవించినట్లు స్కంద పురాణంలో చెప్పబడి ఉంది. అప్పటి యజ్ఞవాటిక జన్నాడ నేడు జొన్నవాడగా ప్రసిద్ధి చెందింది. స్వామి కైలాసంలో కనిపించకపోవడంతో ఆందోళన చెందిన పార్వతీదేవి పతిదేవుణ్ణి వెతుక్కుంటూ జొన్నవాడని చేరుకుంది. అక్కడ కొలువైన స్వామి తనతో ఉండమని కోరుకోగా భర్త కోరికను అంగీకరించి నీటిబొట్టుగా మారి శిలారూపం దాల్చింది అమ్మవారు. ఆ తరువాత జాలరుల వలలో చిక్కిన అమ్మవారి యొక్క శిలా విగ్రహాన్ని పెన్నా నదిలో ప్రతిష్ఠించి పూజించటం ప్రారంభించారు. 4వ శతాబ్దంలో హిమాలయాలకు వెళుతున్న ఆదిశంకరాచార్యుల వారు పెన్నా నదిలో పూజలు అందుకుంటున్న అమ్మవారిని లక్ష్మీ సరస్వతి ఆదిశక్తుల రూపంగా గుర్తించి ఆలయంలో ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి పరమేశ్వరుడు మల్లికార్జునుడుగాను, అమ్మవారు కామాక్షితాయిగాను పూజలు అందుకుంటున్నారు అని అష్టాదశ పురాణాలలో ఒకటైన స్కంద పురాణంలోని కామాక్షి విలాసం పేర్కొంటుంది. త్రేతాయుగంలో కుష్ఠవ్యాధిగ్రస్తుడైన అశ్వత్థామ పినాకిని నదిలో స్నానం చేసి స్వస్థత పొందినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. కవిబ్రహ్మ తిక్కన సోమయాజి భారత గ్రంథ తెనుగీకరణను ఇక్కడ్నుంచే ప్రారంభించినట్టు చెబుతారు. పురాణ కాలం నుంచి ప్రసిద్ధి పొందిన జొన్నవాడ క్షేత్రం దుర్వాస మహాముని శాపానికి గురై 5 దశాబ్దాల పాటు పూజా పురస్కారాలకి నోచుకోలేదు. దీనితో ఆలయ ప్రాంగణం ఇసుకమేట వేసింది. 13వ శతాబ్దంలో మనువసిద్ధి మహారాజు ఆలయ పునరుద్ధరణ గావించినట్లు తాళపత్ర గ్రంథాల ద్వారా అవగతమవుతుంది. శైవగమ సంప్రదాయం ప్రకారం ఆలయంలో పూజాదికాలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతి వైశాఖ బహుళ షష్ఠి నుంచి అమావాస్య వరకు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతాయి. 9 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలకి రాష్ట్రం నలుమూలల నుంచి కాకుండా పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమానికి భక్తులే దాతలుగా వ్యవహరిస్తున్నారు. అవివాహితులు, ఆర్థిక సమస్యలు, మానసిక రుగ్మతలతో తల్లడిల్లేవారు పావన పినాకిలో స్నానమాడి 3 రోజుల పాటు ఆలయంలో నిద్రిస్తే అమ్మవారు స్వప్నంలో కనిపించి వారి కోరికలను తీరుస్తారని భక్తుల నమ్మకం. దేవాలయ ప్రాంగణంలో మల్లికార్జునుడు, కామాక్షితాయితో పాటు
ఇతర దేవతలు కూడా కొలువై ఉన్నారు. విశాలంగా ఉండే ఆలయ ప్రాంగణం భక్తులకు సౌకర్యంగా ఉంటుంది. దీనిలో చిన్నపాటి దుకాణాలు కూడా ఉన్నాయి. అయితే పెద్ద స్థాయి సౌకర్యాలు మాత్రం ఇక్కడ లేవు అని చెప్పొచ్చు. సౌకర్యవంతమైన వసతి కావాలి అంటే దగ్గరలో ఉన్న నెల్లూరుకి చేరుకోవాల్సిందే. నెల్లూరు నుంచి జొన్నవాడకు ఇక్కడి నుంచి కేవలం 12 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. నెల్లూరు జిల్లా కేంద్రం అయినందున ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు, సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. రవాణా సౌకర్యం విషయానికి వస్తే నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్ నుంచి జొన్నవాడకు బస్సు సౌకర్యం ఉంది. జిల్లా కేంద్రం నుంచి జొన్నవాడ 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది మహామహిమాన్విత శక్తిపీఠం యొక్క జొన్నవాడ అమ్మవారి ఆలయ విశిష్టత.